హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పీవైకి ఇన్ఫినిటీ సిరీస్లో టార్ సిరీస్ చూస్తున్నాం. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, అవి పైన లింక్ ఇస్తాను ఐ బటన్లో, అక్కడ చూడండి. సో ఈరోజు మనం మెన్సురేషన్ చూద్దాం. మెన్సురేషన్ అనేది ఇది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది 2026లో జరిగే వాటన్నిటికీ. ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నాం. రీసెంట్గా ఆర్ఆర్బీలో జరిగినవన్నీ మంచిగా ఇచ్చాడు, క్వశ్చన్స్ అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా ఇచ్చాడు కాబట్టి అన్ని ఎగ్జామ్ వాళ్ళకి యూజ్ అవుతాయి కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, if the diameter of a circle is 14 centimeters, then what is the circumference of the circle అంటున్నది. ఓకే, సో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లలో చెప్పుకున్నాం. సో రేడియస్ 7 ఉందనుకోండి మనకి. సో పెరిమీటర్ ఏమవుతుంది, 44 సెంటీమీటర్స్ అవుతుంది. ఏరియా 154 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలాసార్లు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు రేడియస్ 7 అయితే ఏంటిది, పెరిమీటర్ 44 కాదు. ఇప్పుడు ఏమంటుండు, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ 14 సెంటీమీటర్స్ అంటుండు. డయామీటర్ 14 అంటే రేడియస్ ఎంత, 7 కదా. సో రేడియస్ 7 అయినప్పుడు పెరిమీటర్ ఏమైతే మనకి ఇక్కడ 44 సెంటీమీటర్స్ అయితే. సర్కంఫరెన్స్ అన్న పెరిమీటర్ అన్న ఒకటే కదా. సో ఇది జనరల్గా సర్కిల్కి అయితే సర్కంఫరెన్స్ అంట, స్క్వేర్లకి వీటికి అయితే పెరిమీటర్ అంట. ఓకే, ద ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 841 సెంటీమీటర్ స్క్వేర్స్ అండ్ 676 సెంటీమీటర్ స్క్వేర్స్ రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్ అంటున్నారు. ఓకేనా. సో ఎప్పుడైనా సరే మనకి ఏరియాస్ ఇచ్చి సింగిల్గా ఉండే హైట్ రేషియో కానీ ఇంకా ఆల్టిట్యూడ్ రేషియో కానీ ఇలా సింగిల్ కాంపోనెంట్స్, అంటే ఇప్పుడు మన స్క్వేర్ కాంపోనెంట్స్, ఏరియా కాంపోనెంట్స్ నుంచి లెంత్ కాంపోనెంట్స్ చెప్పాలంటే, ఏరియా కాంపోనెంట్స్ నుంచి లెంత్ కాంపోనెంట్స్లో చేంజ్ అయ్యేటప్పుడు ఏమైంది, ఏరియా ఎప్పుడైనా స్క్వేర్స్లలో ఉంటుంది. అక్కడి నుంచి లెంత్ కావాలంటేనేమో స్క్వేర్ రూట్ చేయాలి, లెంత్ నుంచి ఏరియా కావాలంటేనేమో స్క్వేర్ చేయాలంటే రివర్స్లో. ఇప్పుడు ఏమంటున్నారు మనకి, ద ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ 841 అండ్ 676 అంటున్నారు కదా. సో చేద్దాం చూడండి. సో స్క్వేర్ తీసుకుంటే 841కి స్క్వేర్ రూట్ తీసుకోవాలి, మనకి లెంత్ అడుగుతున్నాడు కాబట్టి. సో 841కి 676కి స్క్వేర్ తీసుకుంటే 841 అనేది మనది ఏంది, 29ది. 676 అనేది 26ది. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ లెంత్స్ ఆఫ్ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ 16:14. ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ దిస్ 2 ట్రయాంగిల్స్ ఇన్ ద ఆర్డర్ మెన్షన్డ్ అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు లెన్స్ ఇచ్చాడు, ఏరియా కావాలంటుంది. ఇప్పుడు ఏమైంది, స్క్వేర్స్ అవుతుంది అన్నట్టు. 16 స్క్వేర్ ఎంత, 256. 14 స్క్వేర్ ఎంత, 186. అలా ఉన్న ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏ కాబట్టి అదే మన ఆన్సర్. నెక్స్ట్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ హ్యావింగ్ సైడ్ 91 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది, మనకి ఇక్కడ జనరల్గా టోటల్ ఎన్ని సైడ్స్ ఉంటాయో అన్ని సైడ్స్ యొక్క ఏరియా. ఓకే, క్యూబ్కి ఏముంటాయి మనకి, 6 ఫేసెస్ ఉంటాయి. ఒక్కొక్క ఫేసెస్ ఏరియా సైడ్ ఏ అయితే ఏ స్క్వేర్ అవుతుంది. సో ఓవరాల్గా ఏమైతే మనకి 6a స్క్వేర్ అవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ మనకి ఏముంది, 6 × 91 ఉంది. ఓకే, సో 91ని మనం 13 × 91 అని రాసుకోవచ్చు కదా. సో దీనికి ఓవరాల్గా స్క్వేర్ ఉందన్నమాట మనకి. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 6తో డివైడ్ కావాలి, 13తో డివైడ్ కావాలి, 7తో డివైడ్ కావాలి. ఓకే, సో 6తో చూడండి మ్యాక్సిమం అన్ని 6 కంటే 7తో చూడండి ఈజీ అయిపోతుంది. 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా. 6 అంటే మ్యాక్సిమం అన్నిట్లలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో లేదా 3 కూడా చెక్ చేసుకోవచ్చు. సో 7తో చూసినాం అనుకోండి, 7 49, 49 అంటే 66 అంటే 7 9 63 అంటే 38, అంటే 38 7తో డివైడ్ కాదు. సో ఇక్కడ కూడా అంతే కదా, 497 వరకు డివైడ్ అవుతుంది, 16 డివైడ్ కాదు. సో ఇక్కడ 49 డివైడ్ అవుతుంది, 7 9 63 36 అంటే ఇది డివైడ్ కాదు. సో ఇది 7 49, 7 9 63 అంటే ఎంత మిగిలింది మనకి ఇక్కడ 56, 7 56 అంటే. సో 7తో ఆప్షన్ డి ఒక్కటే డివైడ్ అవుతుంది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, సో లేదు అంటే 6 × 91 స్క్వేర్ చేయాలి మనం. 6 × 91 స్క్వేర్ మనందరికి తెలిసిందే. సో 91 స్క్వేర్ బేస్ మెథడ్లో చేస్తే ఎంత, ఇది 100కి దగ్గర ఉంది కాబట్టి 91 - 9, మళ్ళీ ఇక్కడ 9 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 81. ఓకేనా, సో 91 - 9 అంటే ఎంత, 82నా. 82 81 అనేది 91 స్క్వేర్ వస్తుంది. దీనికి ఇంటూ 6 చేయాలి. సో ఇంటూ 6 అంటే 6 1 6 అంటే యూనిట్ డిజిట్ 6 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సో అన్నిట్లలో 6 ఉంది. ఓకే, సో మళ్ళీ లాస్ట్ 2 డిజిట్స్ చూసుకున్నట్లయితే 6 48 అంటే ఒకటి తర్వాత ఉండే డిజిట్ ఎంత ఉండాలి, 8 ఉండాలి. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ 8 6 అంటే ఓన్లీ ఆప్షన్ డి. ఈ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్, ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ లెంత్. ఇట్స్ ఏరియా ఈజ్ 600 మీటర్ స్క్వేర్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇట్ ఆల్ అరౌండ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 200 per మీటర్ అంటుంది. ఓకేనా, సో ఫెన్సింగ్ వేయాలంటే ఇప్పుడు ఏమంటుండు, రెక్టాంగులర్ ఫీల్డ్కి ఫెన్సింగ్ వేయాలంటే ఏంటిది, దాని యొక్క చుట్టుకొలతే కదా. సో చుట్టుకొలత వేస్తే సరిపోతుంది. ఆ చుట్టుకొలతకి ఇంటూ 200 చేయాలి మనం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు, లెంత్ బ్రెడ్త్ అంటున్నాడు. ఓకే,
సో ఇది బ్రెడ్త్, ఇది లెంత్ అయితే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ లెంత్ అంటున్నాడు. ఓకే, సో నేను లెంత్ 3 అనుకుంటే బ్రెడ్త్ ఏమైంది నాకు ఇక్కడ 2 అవుతుంది కదా. సో లెంత్లో 2/3 అంటే 2 అనుకోవచ్చు కదా. సో ఒక ఎక్స్ ఉంది అనుకుందాం పక్కన, 2x 3x అనుకుంటే, సో ఇప్పుడు ఏమైతే మనకి ఇప్పుడు ఏరియా కదా. సో ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, 6x² ఎంత వచ్చి మనకి ఇక్కడ 600 అంటే 6 కట్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చి మనకి ఇక్కడ 10. ఇప్పుడు లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు, మనకి ఎంత 20 30 కదా. సో ఇంటూ చేస్తే, సో మనం పెరిమీటర్ ఏంటిది 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. సో 20 + 30 ఎంత 50, అంతేనా. సో 50కి డబల్ ఎంత 100. సో చుట్టుకొలత ఎంత 100 వచ్చింది. సో దానికి ఇంటూ 200 చేయాలి. సో 100 × 200 అంటే ఎంత 20,000 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ ట్యాంక్ ఈజ్ 1584 cubic meters. If the height of the tank is 14 meters, then find the diameter of the tank అంటున్నాడు. ఓకే, సో సిలిండ్రికల్ ట్యాంక్ అంట. సో మనందరికీ సిలిండర్ ఎలా ఉంటుందో అయితే ఐడియా ఉందని అనుకుంటున్నా. సో ఇది సిలిండర్ అంటే ఇట్లా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ ట్యాంక్ ఈజ్ 1584 అంటుంది. వాల్యూమ్ అంటే ఎంత మనకి ఇక్కడ πr² h. హెచ్ అంటే మనకి హైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్, ఇది హెచ్, ఇది రేడియస్ అన్నట్టు. ఓకే, సో πr² h వాల్యూ ఎంత వచ్చి మనకి ఇక్కడ 1584 వచ్చింది. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. 22/7 ఇంటూ మనకి ఏం కావాలి, రేడియస్ తెలియదు, హైట్ ఇచ్చాడు మనకి. హైట్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 14 ఇచ్చాడు. ఎంత అంటుండు 1584. ఓకే, సో ఇటు 14, 11 × 22, 11 1 11, 11 4 44, 11 4 44. ఓకేనా. సో 4 ఉంది కదా, డైరెక్ట్ 2 2s 4 కదా. సో 4 3 12, 4 6 24. సో ఆర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, r² 36 అంటే రేడియస్ ఎంత చెప్పొచ్చు మనం 6 చెప్పొచ్చు కదా. సో మనల్ని ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో, డయామీటర్ అడుగుతుంది కాబట్టి దానికి డబల్ ఉంటుంది. సో 12 meters. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఏ an 18 centimeter long chord is at a distance of 12 centimeters from the center. Find the length of the diameter అంటుండు. ఓకే, సో డయామీటర్ కనుక్కోమంటుండు. ఇప్పుడు ఏమంటుండు, సర్కిల్ అంట. ఓకే, ఈ సర్కిల్ సెంటర్ ఏందంట, ఏ అంట. సెంటర్ ఏ, an 18 centimeter long chord is at a distance of 12 centimeters from the center అంటున్నాడు. ఓకే, సో ఒక చార్డ్ అంట, ఎంత ఉందంట 18 centimeters ఉందంట. ఓకే, సో ఇది 18 centimeters ఉంది. ఇది ఎలా ఉందంట అంటే ఇట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 centimeters ఫ్రమ్ ది సెంటర్ అంటున్నాడు. ఓకే, సెంటర్ నుంచి ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్ అంటే ఏంటిది, పర్పెండిక్యులర్ గానే ఉంటుంది కదా ఖచ్చితంగా డిస్టెన్స్ అంటే. సో ఇది ఎంత ఉందంటుండు, సో 12 centimeters అంటుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈ సర్కిల్ యొక్క డయామీటర్ కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేసిన అంటే ఇది 2 partsగా డివైడ్ అవుతుంది కదా. సో ఇది 18 అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 9 ఇక్కడ 9 అయిపోతుంది కదా. సో టోటల్ 18 centimetersది. ఇప్పుడు నేను రేడియస్ని ఇలా తీసుకోవచ్చు కదా. సో ఇది కూడా రేడియసే కదా, అంతేనా. ఓకే కదా. సో మనకి మీకు ఇది తెలిసే ఉంటుంది కాంబినేషన్ 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో 3 4 5 అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎంత ఉంది, ఒకటి 12 ఉంది, 4 మూల 12, ఇంకొకటి 9 ఉంది, మూల 9. సో మిగిలిపోయింది ఎంత, 5 మూల 15 కదా. సో 9 12 15 అన్నట్టు. ఓకే, సో 15 centimeters అనేది ఏంటి మనకి ఇక్కడ రేడియస్. మనకి ఏం కనుక్కోమంటుండు, డయామీటర్. సో డయామీటర్ ఎంత 30 centimeters. ఓకే, సో జనరల్గా సో సెంటర్ నుంచి 12 centimeters ఉన్న చార్డే 18 centimeters పొడవు ఉందంటే మనకి డయామీటర్ అనేది ఖచ్చితంగా 18 centimeters కంటే ఎక్కువనే ఉంటుంది కదా. అంటే సో ఇదే 18 centimeters ఉందంటే సో డయామీటర్ అనేది 18 centimeters కంటే ఎక్కువ ఉంటుంది కదా. సో కానీ ఆప్షన్స్ ఏంది, మనకు అన్నీ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఏం చేయలేకపోయినాం. ఒకవేళ తక్కువ ఉన్నాయి అనుకో ఎలిమినేట్ చేసి మనం కరెక్ట్ ఆన్సర్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ ఈస్ 200 centimeters square. ఇట్స్ రేడియస్ ఇన్ సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకే, సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. దేనిది, సాలిడ్ హెమిస్ఫియర్ అంటున్నాడు. హెమిస్ఫియర్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ, హెమిస్ఫియర్ అంటే ఏంటిది మనకి ఇక్కడ అర్ధగోళం తెలుగులో. ఓకే, సో దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా జనరల్గా స్పియర్ది అయితే 4πr² ఉంటుంది. ఇది సగం ఉంది కాబట్టి ఇక్కడ 2πr² ఉంటే, సో ఇది సర్కిల్ కదా పైది, సో ఈ సర్కిల్ పార్ట్ ఒక πr² ఉంటుంది. సో మొత్తం కలిపితే ఎంత ఉంటుంది, 3πr² ఉంటుంది. 3πr² వాల్యూ 200 ఇచ్చాడు మనకి ఇక్కడ. మనల్ని ఏమడుగుతుండు, రేడియస్ కనుక్కోమంటున్నా, అంటే ఆర్ కనుక్కోవాలి. ఒక్కసారి ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనిస్తే
సో 703/33, 710/33, 692/33, 700/33. సో ఆప్షన్స్లో మొత్తం ఇలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, 3 × 22/7 × r² అంటే ఇక్కడ ఏం కట్ అవుతుంది మనకు ఓన్లీ. సో 2 11 200. సో అంటే ఇవే కట్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ మొత్తం ఏ కట్ కావు. అంటే సింపుల్గా మనకి r² అంటే ఇక్కడ మనకి ఏంటిది 7 కట్ కాదు, సింపుల్గా 7 ఇటు వెళ్ళిపోతుంది కదా. 7 ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది మనకి ఇక్కడ 700/33నా. సో చూడండి, అంటే మనం జనరల్గా ముందే గెస్ చేయొచ్చు ఇది, ఎందుకంటే ఓన్లీ 2 మాత్రమే కట్ అవుతుంది ఇక్కడ. 7 కట్ కావట్లేదు అండ్ 100 కూడా కట్ కావట్లేదు. సో ఓన్లీ 2 కట్ అవుతుంది అండ్ 11 కట్ కావట్లేదు, 3 కట్ కావట్లేదు. అంటే వాటికి సంబంధించినవి మన ఆప్షన్స్లో ఉంటాయి అన్నట్టు, 7కి 100కి ఇవి. సో 7 ఆల్రెడీ ఇక్కడ బైలో ఉంది కాబట్టి ఇటు పోతే ఇంటూ అయితే మనకి జనరల్గా తెలుస్తుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చూడగానే ఊహించగలగాలి మనం, చాలా టైం సేవ్ అవుతుంది మనకి. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ విత్ లెంత్ 10 సెంటీమీటర్స్ అండ్ విడ్త్ √5 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకేనా. సో ఒక్కసారి మనకి రెక్టాంగిల్ ఏరియా తెలుసు కదా, లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. సో అంటే 10 × √5 చేయాలి. జనరల్గా √5 వాల్యూ 2 కంటే ఎక్కువ ఉంటుంది అంతే కదా. √4 2 అయినప్పుడు √5 2 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లలో మన ఆన్సర్ ఎంత ఉండాలి, 20 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. సో ఓన్లీ ఆప్షన్ ఇది ఒక్కటే కాబట్టి ఇది మనం ఆన్సర్ చేయొచ్చు, 20 కంటే ఎక్కువ ఉంది అదే కాబట్టి. సో √5 వాల్యూ అప్రాక్సిమేట్లీ 2.25 ఆర్ 2.23 అలా ఉంటుంది మనకి ఇక్కడ. సో నియర్లీ 2.25 ఉంటుంది మనకి ఇక్కడ అంతే. సో ఇవి గుర్తుపెట్టుకోండి, 10 వరకు రూట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ ఈస్ 281 cm². వాట్ ఈస్ ఇట్స్ రేడియస్ అంటాడు. సేమ్ ఇందాక లాంటి క్వశ్చన్ కదా, దీన్ని గెస్ చేయండి. ఇక్కడ కూడా సాలిడ్ హెమిస్ఫియర్ అంటే 3πr². సో 3πr² అనేది 281. ఈ 281 3తో కట్ కాదు, 2తో కట్ కాదు, 11తో కట్ అవుతుందేమో చూడండి. 11 × 22 అంటే 61 అంటే ఇది కూడా కట్ కాదు, 11తో కట్ కాదు. సో కట్ కానప్పుడు అన్ని ఇక్కడికి ఇంటుకు వచ్చేస్తాయి. అంటే ఇటు సైడ్ 3πr² సైడ్ ఇంటుగా ఉన్నాయేమో బై అవుతాయి, బైలో ఉన్నాయేమో ఇంటూ అవుతాయి. అంటే 7 అనేది బైలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 281కి ఇంటూ అవుతుంది అంతే కదా. సో 281 × 7 డివైడెడ్ బై 3 × 22 అంతే కదా. సో అదైతే మనకి ఇక్కడ. సో కింద 3 × 22 అంటే 66 ఉండాలి. సో ఆప్షన్ డి కాదు. నెక్స్ట్ 281 × 7 అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి మనకి, 7 ఉండాలి అంతే కదా, పైన ఉండే దాంట్లో. సో యూనిట్ డిజిట్ 7, దీనికి ఒక్కదానికి ఉంది చూడండి, 1967/66. ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు మనం. ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి ద ఈక్వల్ సైడ్స్ ఏబి అండ్ ఏసి ఆర్ ఈచ్ ఆఫ్ 10 cm. ఫైండ్ ద బేస్ అండ్ ద బేస్ బీసీ ఈస్ 12 cm. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటుంది. ఓకే. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం అంటాం కదా మనం. సో సమద్విబాహు త్రిభుజం ఇది ఎలా ఉందంట, ఏబి ఏసి ఎలా ఉన్నాయంట 10 cm అంట. అందుకే ఏ ఇక్కడ తీసుకుంటున్నాను నేను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఏబి ఏసి ఈక్వల్ అంటున్నాడు కదా. సో ఇది 10 cm అంట, ఇది 10 cm ఉందంట. సో బేస్ ఎంత ఉంది, వాళ్ళే ఇచ్చారు కదా బేస్ బీసీ అంటే, కింద బేస్ తీసుకోవచ్చు దీని డైరెక్ట్. సో 12 cm అంటే దీని ఏరియా కనుక్కోవాలి. సో ఎప్పుడైనా సరే ఇలా ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఇలా హైట్ గీసినాం అనుకో, సో ఇది పర్పెండిక్యులర్గా ఉండి దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది 6, ఇది 6. ఓకే. సో ఇలా ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తుంది. మీకు ఇందాకనే చెప్పుకున్నాం మనం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్ 3 4 5. సో దీన్ని డబుల్ చేస్తే ఎంత, 6 8 10. మనకి ఇక్కడ 6 కనిపిస్తుంది, 10 కనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏంది 8. 8 అనేది హైట్ అవుతుంది మనకి. సో జనరల్గా మనకి ట్రయాంగిల్లో హైట్ తెలుసు, బేస్ తెలుసు. ఏరియా ఎంత, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. 2 4 8 12 4 48. సో 48 cm² అనేది మన ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ ఈస్ 272 cm. ఇట్స్ రేడియస్ ఇన్ సెంటీమీటర్స్ అంటుంది. ఓకే. సిమిలర్ క్వశ్చన్ ఇది మీరు చేసేయండి, కింద ఆన్సర్ చేయండి. ఏ కోనికల్ టెంట్ ఈస్ టు బి మేడ్ ఫర్ ఏ స్కూల్ ఈవెంట్. ద రేడియస్ ఆఫ్ ది బేస్ ఈస్ 7 meters and the height of the tent is 24 meters. A decorative cloth is to be used to cover the entire curved surface area of the tent. The cloth costs 40 per square meter. What will be the total cost of the క్లాత్ రిక్వైర్డ్ అంటున్నాడు. ఓకే. సో కోనికల్ టెంట్ మనకు జనరల్గా టెంట్లు ఉంటాయి కదా. సో ఇలా టెంట్ వేస్తారు చూడండి ఒకసారి, రౌండ్ టెంట్లు వేస్తుంటారు అప్పుడప్పుడు. సో రౌండ్ టెంట్, కోన్ టెంట్ అంటే ఏం లేదు, మన కోన్ షేప్లో ఉంటుంది. ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదా, సో మీ అందరికి తెలుసు. సో ఇలా ఉంటుంది, సో కోన్ షేప్లో ఉంటుంది. రేడియస్ 7 meters అంట. ఇలా ఉన్నదాని రేడియస్ 7 meters అయితే, అండ్ ద హైట్ ఆఫ్ ది టెంట్ 24 meters. ఇది 24 meters. సో సింపుల్గా ఏం లేదు, దీనికి చుట్టూ ఇలా ఒక డిజైన్ వేయాలంటే సో మీటర్కి 40 రూపాయలు పడుతుందంట.
సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. అలా వేస్తున్నారంటే దాని అర్థం ఏంటిది, అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటిది, పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్ కదా. సో ఇక్కడ చూడండి మనకి 11 కట్ అవుతలే, పై ఆర్ఎల్లో ఉన్న 11 ఎక్కడ కట్ అవుతలే, మనం లాస్ట్ దాన్ని 40 చేయాలి. ఇక్కడ పై ఆర్ ఎల్ ఉందా, సో ఇంటూ 40 చేయాలి. ఇక్కడ మనకి రేడియస్ 7 కాబట్టి 22/7లో ఉండే 7 తోని రేడియస్ కట్ అవుతుంది. కానీ 22 అనేది 11 మల్టిపుల్ కదా, సో అది కట్ కావట్లేదు మనకి ఏ విధంగా కూడా. సో కట్ కావట్లేదు కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉంటుంది. సో ఇచ్చిన వాటిలో 11 మల్టిపుల్ ఓన్లీ ఆప్షన్ బీనే కనిపిస్తుంది చూడండి. సో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ప్రాసెస్ కూడా చూడండి, పై ఆర్ఎల్ ఇంటూ 40. సో పై తెలుసు మనకి ఇక్కడ 22/7, రేడియస్ తెలుసు 7, ఎల్ అంటే ఏం లేదు స్లాంట్ హైట్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ ఉంది కదా, సో ఈ హైట్ని మనం ఎల్ అంటాం, స్లాంట్ హైట్. ఓకే, సో 7 24 అయినప్పుడు ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్ కాబట్టి 25. ఇవి గుర్తుపెట్టుకోండి, 3 4 5 6 8 10 5 12 13 7 24 25 ఇలా కొన్ని ఉంటాయి. సో అవి తర్వాత చెప్తాను మీకు, అవి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అయితే. ఓకే, సో 22/7 ఇంటూ 7, ఎల్ ఎంత అయితే మనకి ఇక్కడ 25. సో ఇంటూ 40, 7కి 7 కట్ అయింది, 25 నాలుగు 100, ఇంకొక 0 ఉంది అంటే 1000. 1000 ఇంటూ 22 అంటే 22,000, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 154 సెంటీమీటర్ స్క్వేర్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ అంటున్నాడు. స్పియర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా మనందరికి తెలుసు కదా, ఎంత 4πr². సో 4πr² అనేది మనకు తెలిసిందే. మనకి జనరల్గా స్టార్టింగ్లో మనం ఏం చెప్పుకున్నాం, సో రేడియస్ 7 అనుకో, సర్కంఫరెన్స్ ఎంత 44, ఏరియా ఎంత ఉంటుంది 154 ఉంటుంది. ఏరియా ఈజ్ నథింగ్ బట్ πr² కదా. సో πr² ఎంత 154 కదా. సో πr² 154 ఉన్నప్పుడు రేడియస్ ఎంత చెప్పుకున్నాం మనం 7. కానీ ఇక్కడ 4πr² 154 అయినప్పుడు, సో 4πr² 154 అయినప్పుడు రేడియస్ ఏమైతే మనకి ఇక్కడ ఏరియా నుంచి మళ్ళీ లెంత్లోకి వస్తున్నాం అంటే 4√4లో నుంచి బయటికి తీస్తే ఏమొస్తుంది 2 అవుతుంది. అంటే మన ఆన్సర్ 7/2 అవుతుంది అన్నట్టు. ఎంత 7/2 అంటే 3.5 సెంటీమీటర్స్. లేదా చేయండి, సో 4πr² అనేది 154. సో 4πr² అనేది 154 అయితే 4 ఇంటూ 22/7 ఇంటూ r². సో ఇది ఎంత 154. సో 11 2 11 1 11 4 2 14. r² ఇజ్ ఈక్వల్ టు ఎంత 7 ఇంటూ 4. ఒక 7కి ఒక 2కి బయటకు వస్తుంది. r ఇజ్ ఈక్వల్ టు ఎంత, అంతేనా, ఏమైనా మిస్ అయిందా, సారీ 4/లో ఉంటుంది కదా, 4/లో వస్తుంది. ఓకే, 7 ఇంటూ 7/4 వస్తుంది. ఒక 7 ఒక 2, 3.5 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 8 యూనిట్ ఈస్ 45 degrees, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫార్మింగ్ ద సెక్టర్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి సెక్టర్, ఆర్క్, ఇవి టెర్మినాలజీ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ ఉందనుకోండి, సో ఈ సర్కిల్లో ఇది టోటల్ సర్కిల్ అయితే దీన్ని ఇలా పార్ట్లుగా డివైడ్ చేసినాం అనుకో, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏమంటాం, మనం జనరల్గా సెక్టార్ అంటాం. ఓకే, సో ఇలా యాంగిల్ సర్కిల్ లాగానే కట్ అయితేనేమో సెక్టార్, లేదు ఇలా కట్ అయింది అనుకో సెగ్మెంట్ అంటాం, లేదా ఇలా కట్ అయింది అనుకో సెగ్మెంట్. ఇలా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇలా కట్ అయితే సెగ్మెంట్ అంటాం మనం. ఓకే, సో కింది ఒక సెగ్మెంట్, పైది ఒక సెగ్మెంట్ అవుతుంది. సో అలా కాకుండా మనకు ఓన్లీ ఇదే ఆర్క్ లెంత్ అడుగుతుంది మనకి. ఆర్క్ అంటే ఇదే అన్నట్టు. సో టోటల్ ఇదేంటిది మనకి ఇక్కడ సర్కంఫరెన్స్ అయితే, ఆ సర్కంఫరెన్స్లో ఉండే చిన్న పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఆర్క్ అంటాం. ఓకే, సో ఆర్క్ మనకి జనరల్గా సర్కంఫరెన్స్ కనుక్కోవడం తెలుసు కదా. సర్కంఫరెన్స్ ఎంత మనకు ఒకవేళ, సో టోటల్ సర్కిల్లో 360 degrees ఉంటే సర్కంఫరెన్స్ ఎంత అయితే మనకి ఇక్కడ 2πr అవుతుంది, అంతేనా. ఇక్కడ ఏం అడుగుతుండు, ఓన్లీ 45 degrees అడుగుతుండు, అంతేనా. సో 45 degrees అంటే ఎంత ఉంది, ఇది 360లో ఎగ్జాక్ట్లీ 1/8 ఉంది చూడండి. సో 1/8 అనేది మనకి ఇక్కడ అయితే మనకు కావాల్సింది 45 degrees కూడా 1/8 అవుతుంది కదా. సో 1/8 ఆఫ్ ది 2πr అనుకోండి మనకి ఇక్కడ 1/8 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 8 ఇచ్చారు. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తే 8కి 8 కట్ అయిపోతే సో 44/7, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకేనా, సో ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, ఆ లింక్ ఇప్పుడు ఎండ్ కార్డ్లో వస్తుంది, చూడండి ఆ 2 వీడియోస్. థ్యాంక్ యూ.